ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక్కడ జరుగుతున్న అరాచకాలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టి తీసుకెళ్తూ కొన్ని విషయాల గురించి చెప్పదలుచుకున్నాను ఈరోజు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన అరాచకాలు ఏంటి అనే దాని మీద నిన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీడీపీ ఎరిపుష్పం పార్థసారథి రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంట్లో భాగంగా దాదాపు నాకు చూస్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే టిఫిన్ వెరైటీస్కి నువ్వు ఏజెంటే కాదు అని. ఎస్, నేను ఏజెంట్ కాదు అనేదానికి అవును అనేదానికి ప్రతి ఒక్కటి ఆయన మాట్లాడి నిన్న ఏదైతే నిన్న మీడియా ముందరికి వచ్చి వేగ్గా మాట్లాడిపోయినాడో ప్రతి ఒక్కదానికి నేను సమాధానం విత్ ప్రూఫ్తో, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఏమైనా ఎంక్వైరీ చేస్తానని కూడా ఎంక్వైరీ చేసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నా. 2015లో ఏడీఎంజీకి ఎర్రగుంట్ల విత్ సీలు విత్ సిగ్నరీ తర్వాత ఆయన నిన్న మాట్లాడినప్పుడు ఎన్సీఎల్టీ అనే పదానికి కూడా అర్థం, ఒక లాయర్ ఆయన, ఎన్సీఎల్టీ అనే పదానికి కూడా అర్థం తెలియదు. దాని విషయం ఏంటంటే ఏదైనా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అప్పుల పాలైనప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు అందరూ ఎన్సీఎల్టీకి వెళ్ళిపోయి దాంట్లో ఒక రెజల్యూషన్ ప్రొఫెషనల్ని వేస్తారు. వేసినప్పుడు అతను ఆ అప్పుల వాళ్ళందరినీ తీసుకొచ్చి అదంతా ట్రిబ్యునల్ ముందర పెడతారు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. అప్పుడు దాంట్లో భాగంగా వాసుదేవన్ అని చెప్పి ఎన్సీఎల్టీ కంపెనీ అపాయింట్ చేసిన రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఇది నాకు ఏజెంట్గా టేక్ కేర్గా ఇచ్చినది 2019లో. బెంగళూరు ఆయన ఏదో అన్నాడు, ఎంబసీ గ్రూప్ అంటాడు, ఇంకో గ్రూప్ అంటాడు, అది అంటాడని. అతనికి ఒక మినిమం నాలెడ్జ్ ఉండి బావిలో కప్ప, అతను ఎరిపుష్పం అని పేరు పెట్టుకునే నేను, ఆయన బావిలో కప్ప. ఎంబసీ గ్రూప్ అనేది కొన్ని వేల కోట్ల టర్నోవర్ కంపెనీ బెంగళూరులో, వాళ్ళు కంపెనీ తీసుకున్నారు. దాంట్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ ధర్మలింగం విజయ్ కుమార్ నన్ను మళ్ళీ టేక్ కేర్గా ఏజెంట్కి ఇచ్చారు. అంటే వాళ్ళ ప్రాపర్టీస్ని ఏదైతే కోర్టులో ఉన్నాయో ఆ కోర్టులో ఉండే ప్రాపర్టీస్ని ప్రతి ఒక్కటిని మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తూ మాకు ఎప్పుడు కూడా అప్డేట్ చేస్తూ అధికారులకు తెలియజేయమని చెప్పి నాకు ఇవన్నీ విత్ డాక్యుమెంట్స్తో మీరందరూ ఇవన్నీ చూసుకోవచ్చు, విత్ డేటాతో సహా అధికారుల దగ్గర ఉంటాయి. తర్వాత ఆయన ఏదో ఆయన టిఫిన్ కంపెనీని ఏదో చూసినట్టు, ఆయన కంపెనీని కాపాడినట్టు అని లీజులన్నీ తెచ్చిపెట్టినట్టు ఆయన కొన్ని చెప్పుకుంటూ వచ్చినాడు. దాంట్లో నాకు టిఫిన్ కంపెనీ ఓనర్ 2015లో పరిచయం అయినప్పుడు ఫస్ట్ ఆయన చెప్పి నాతో బాధపడింది ఏంటంటే, ఇంత వర్స్ట్ పేలో ప్రపంచంలో ఎక్కడ ఉండడము నేను ఏజెంట్కి ఇచ్చింది వాస్తవమే. ఇచ్చిన తర్వాత అతని కంపెనీని లూటీ చేసి నట్టు బోల్ట్లతో కూడా అమ్ముకొని అతనికి అన్యాయం చేసినాడు. అతని పాపం వాళ్ళ కొడుకులు భార్యలు ఈరోజు ఉన్నారు, వాళ్ళనైనా ఇప్పుడు బతికే ఉన్నారు, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. రాము ఏంది పార్థసారథి రెడ్డి అంటే చెప్తారు. అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి ఆయన చెప్పిన దాంట్లో ప్రూఫ్తో మాట్లాడుతున్నా నేను. అతను వేగ్గా చెప్పి అందరూ మీడియా ముందర రకరకాలుగా చెప్పిపోయినాడు. అంటే దీని మీనింగ్ ఏంది? నట్టు బోల్ట్తో కూడా అమ్ముకుంటే వాళ్ళకి దిక్కు తెలియక ఆ రోజు ఏజెంట్గా మార్చడం జరిగింది. ఆ విధంగా అదొక పార్ట్. రెండోది 30 కోట్ల పెద్ద మనిషి నాకు ఇచ్చినాడని, 50 లక్షల ఊర్లో వాళ్ళు ఇచ్చినారని ఆయన ఏదో ఒక వేగ్గా అది కూడా ఒకటి చెప్తున్నాడు. డెఫినెట్గా వేల్పూర్లో 2 మైన్స్లు ఉన్నాయి, ఒకటి శుక్రభాషది, ఒకటి విశ్వంశెట్టిది. కొన్ని ఏళ్ల నుంచి చేసుకుంటున్నారు. ఎటువంటి ఆటంకం రాము కలిగించినా నేను సూసైడ్ చేసుకుంటా. వాళ్ళకి ఎప్పుడు మాట్లాడినానంటే, ఊరి ముందర రోడ్డు పక్కన బాంబ్ బ్లాస్ట్ చేస్తా అంటే భూములు దగ్గరగా అదురుతుంటే, ఇక్కడ వేల్పూర్లో అందరూ ఉన్నారు కనుక్కోండి, అదురుతుంటే వాళ్ళు చెప్పి భయపడుతుంటే అన్న అదురుతున్నాయని చెప్తే ఆ రోజు అతను ఆయనకుంటే విశ్వంశెట్టి ఈరోజు ఉన్నాడు. విశ్వంశెట్టి నాకు ఇచ్చినాడో లేదో అతను కూడా కనుక్కోవచ్చు, శుక్రభాషను కనుక్కోవచ్చు. అతనికి దగ్గర అనుకూలంగా ఉంటాడు. మీరు కూడా విశ్వంశెట్టి నెంబర్ చెప్తే మీరు కూడా ఎంక్వైరీ చేయండి. నాకు ఇచ్చినాడంటే దానికి కూడా నేను సూసైడ్ చేసుకుంటాను. అంటే నిజాయితీగా బతకడమే వీళ్ళ కనపడడం, నిజాయితీగా బతికే వాళ్ళ మీద బురద చల్లాల. తర్వాత అశోకప్ప అండ్ మైన్స్ని ఇల్లీగల్గా చేసిన. డెఫినెట్గా నేను వేల్పూర్లో శుక్రభాష వాళ్ళది నేను రైజింగ్ కాంట్రాక్ట్ చేశా, అంటే లేబర్ కాంట్రాక్ట్ చేశా.
దానికి సంబంధించిన లేబర్ కాంట్రాక్ట్ ఎంత టన్నుకు అనేది కూడా వాళ్ళ దగ్గర ఉంది. అశోకప్ప మైన్స్ ఉన్నాడు. ఈ రోజు గత 8 నెలల నుంచి 9 గవర్నమెంట్కి వచ్చినప్పటి నుంచి మరుసటి రోజు నుంచి దోచుకుంటాడో లేదో మీరు నాతో పాటు ఇప్పుడే రండి, నేను చూపిస్తా. దానికి ప్రమాణం చేయమంటున్నాడు. నేను చేశా, నేను అశోకప్ప ఇల్లీగల్గా ఎక్కడ చేయలే, నేను లీగల్గా అన్నీ చేశా. ఆయన ఈరోజు దాచుకుంటున్నాడో చెప్తా. ఈరోజు దానికి కూడా ఏదానికైనా నేను సిద్ధం. ఈరోజు ఓనర్లు ఉన్నారు, అశోకప్ప బతికే ఉన్నాడు, ఆ టిఫిన్ కంపెనీ వాళ్ళు ఉన్నారు. ఎవరు ఈ రోజు వరకు నా మీద కంప్లైంట్ ఇచ్చినా లేకుంటే అన్యాయంగా తిన్నా నేను ఒప్పుకుంటా. దానికి ఏదానికైనా సిద్ధం. కానీ దానికి కూడా ఏదో ఆయన వేగ్గా ఓ మాట చెప్పేస్తున్నాడు. అదొకటి. రెండోది మైన్స్ను దొంగలించడం. ఓకే, ఇది అసలైన పాయింట్. ఇది గత ప్రభుత్వంలో ఎన్సిఎల్టీ ద్వారా ఎంబసీ గ్రూప్ ఇచ్చినాక నేను అక్కడ ఉండే మెటీరియల్ కాపాడే దానికోసం దగ్గర 10 నుంచి 15 కోట్లు నేను రకరకాల కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ డేట్లతో ప్రతి అధికారితో ఎన్ని డీటెయిల్స్గా ఇవన్నీ మొత్తం ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఎందుకంటే మీరు మీడియా ముందర ప్రతి ఒక్కటి నేను విత్ ప్రూఫ్తో వచ్చిన, వేగ్గా రాలేదు, పేపర్తో వచ్చిన. మీరు దయ ఉంచి మీరు లోతుగా అబ్జర్వ్ చేసి, ఎందుకంటే మీరు చెప్పే విషయం ప్రతి ఒక్కటి జనాల లేకపోతుంది. మీరు చెప్పేది ప్రతి ఒక్కటి నేను సమాధానం చెప్తున్నా. మీరు ఏదైనా డౌట్ నన్ను అడగండి, ఖచ్చితంగా నేను సమాధానం చెప్తా. నాకు ఏదైనా చేయండి మీడియాలో, నాకేం ఇబ్బంది లేదు. అంటే ప్రతి ఒక్కటి నేను కొరియర్ ద్వారా కానీ బై హ్యాండ్ కానీ ఈ డేట్లలో ఇచ్చిన విత్ ప్రూఫ్ ఇవన్నీ దీంట్లో డేటా ఉంది. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇది ఎన్సిఎల్టీలో 2019లో ఎంబసీ గ్రూప్ ఒకటి తీసుకున్న తర్వాత ఆడ ఎంతుంది స్టాకు, ఇక్కడ ఎంతుంది స్టాక్ అనే దాని మీద ఇదంతా డాక్యుమెంట్ పెడితే ఎంత వాళ్ళకు వచ్చింది అనేది పూర్తిగా తెలుస్తుంది. స్టాక్ ఎంత ఉంది అనేది ప్రతి ఒక్కటి క్లియర్గా ఉంది. ఇది కోర్టు ఆర్డర్. కోర్టులో ఎంబసీ గ్రూపు ప్రతి కుప్ప ఎప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ప్రతి ఒక్క కుప్పలు ఉంటాయి అక్కడ. ఆ కుప్పలన్నీ కొలతలేసుకొని ఈ విధంగా కుప్పలంతా లెంత్ ఉంది, విడ్త్, హైట్ అన్ని కుప్పలు ఒక నీట్గా దీన్ని చేశారు. దీని తర్వాత నేను ఇల్లీగల్గా చేసుకుంటున్నారని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సార్లు నేను ఎస్పీ హర్షవర్ధన్ రాజు సార్ ఉన్నాడు, పోయినప్పుడు ఆయన క్లియర్గా పికెట్ ఏర్పాటు చేయమని చెప్పాడు. పికెట్ ఏర్పాటు చేయడంలో ఇప్పుడు ఉండే ఎస్ఐ ప్రవీణ్ కుమార్ సారు, ఇప్పుడు డిఎస్పీ గారు నాయక్ గారు, ఇద్దరు ఎస్పీ గారి దగ్గర కూర్చొనేసి క్లియర్గా రాజు సారు ఎస్పీ గారు, నాయన అది కోర్టులో ఏమైందో స్టేటస్ కో ఉందో అదే మెయింటైన్ చేస్తూ మీరు పికెట్ పెట్టండి అని చెప్పాడు. ఆ రోజు ఫస్ట్లో పికెట్ చెప్పి మరుసటి రోజు 2-3 రోజులు ఆ పోలీసు వాళ్ళు వచ్చారు. నిన్న సాక్షిలో కొన్ని టీవీలలో కూడా వచ్చినాయి. అప్పుడు వచ్చింది అదే పోలీసు వాళ్ళు పంపించి ఆ సరుకు ఇప్పుడు ఉందో లేదో కనుక్కోండి, ఎక్కడ తేడా లేదు. అంటే మన రాత్రి అంటే సరుకు మొత్తం లిఫ్ట్ చేసేసారు అక్కడ. ఎప్పుడు 13వ తేదీ, ఆల్రెడీ 13వ తేదీ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వస్తానే నేను వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఎస్ఐ గారికి కానీ ఏడీఎంజీ గారికి కానీ నేను మెసేజ్ చేశాను. సండే కాబట్టి ఇది ఏడీఎంజీకి మెసేజ్ పెట్టిండేది. ఒక్క నిమిషం అది కూడా చూపిస్తాను. దయవుంచి మీరు దాన్ని పోలీసు వాళ్ళకి ప్రొటెక్షన్ చేయండి అని గవర్నమెంట్ మెంబర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయలే. తర్వాత మన 4:30 వాళ్ళకి ఆడుండే మెటీరియల్ అంతా లిఫ్ట్ చేసేసారు. అది కూడా మరుసటి రోజు పొద్దున్నే పోయి ఎస్ఐ గారికి ఏడీఎంజీ గారికి కొరియర్లో చేశాను. ఎవరు కూడా ఇప్పటి వరకు సమాధానం లేదు. అంటే డిపార్ట్మెంట్ వైజ్గా ఎవరే కానీ దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. అంటే టోటల్గా కొల్లగొట్టడమే వాళ్ళ ధ్యేయంగా మొదలుపెట్టి కొల్లగొడుతున్నారు. అంటే కోర్టు లేదు ఇక్కడ, వ్యవస్థలు ఏమీ లేవు, వ్యవస్థలను మొత్తం నాశనం చేసేశారు. మాట్లాడింది మొన్న వాళ్ళ దౌర్జన్యాల గురించి, వాళ్ళ దోపిడీల గురించే మాట్లాడా. వ్యక్తిగతంగా మా నాన్న గురించి వచ్చాడు. ఇది ఖచ్చితంగా సమాజానికి తెలియాలా, తెలిసే విషయం. మా నాన్న నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు మా నాన్న 91లో చనిపోయినాడు. ఆ రోజు మేము రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఉన్నాం. మా నాన్న సర్పంచ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా గ్రామ ప్రజలు నన్ను బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడే కానీ ఓటమి అనేది నాకు లేకుండా చూస్తున్నారు. కొన్ని వేల మెజార్టీ ఇస్తున్నారు. కానీ మా నాన్న విషయం కూడా అతను తీసుకొచ్చి నిన్న కోడి మాదిరి కోసిన అంటాడు. పాఠశాల రెడ్డి ఎరి పుష్పం ఇది చెప్తున్నా, ఇది వ్యక్తిగతంగా వచ్చినావు. నేను ఏ దాంట్లో ఏ రోజు కూడా నేను చెప్పలే. ఈరోజు వైఎస్ కుటుంబానికి నేను మొగోని వారి సొక్క గుండిప్పి చెప్తున్నా. వాళ్ళకి నేను పనిచేసిన దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను వాళ్ళు అడిగితే ప్రాణమైన ఇచ్చేదానికి ఉండా. కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి చూడు, వాళ్ళ పరిమళం ఏందో, వాళ్ళ వాసన ఏందో తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి నేను చూసి చెప్తున్నా. నేను దూరంగా ఉన్నప్పుడు అనుకుని అదే నేను దగ్గరకు వచ్చినాక వాళ్ళకి చూపించే ప్రేమ కానీ వాళ్ళకి చూపించే అభిమానం కానీ నేను ముగ్ధున్నాయి. నేను నా నెక్స్ట్ జనరేషన్ కూడా మా కొడుకును, మా కూతురును, మా పిల్లలు కూడా చెప్పిన, మీరు బతికిన రోజులు వైఎస్ కుటుంబం కోసం పనిచేయండి. ఇట్లాంటి రాజకీయ బ్రోకర్లు రకరకాలుగా చెప్తా అంటారు, వినొద్దండి అని చెప్పిన. అంటే వ్యక్తిగతంతో ఏం పనయ్యా, నువ్వు చేసినావు, దొంగతనం చేసినావు,
మీడియా ముందరకు వచ్చినావు, మాట్లాడు, దాని గురించి మాట్లాడు. ఇంకా మా నాన్న గురించి చచ్చిపోయింది లేదు మాకు తెలుసు, మా అమ్మ తెలుసు, మా నాన్న తెలుసు, యాక్సిడెంట్ చనిపోయినాడు. దీన్ని రాజకీయంగా వాడుకొని ఈరోజు మీరు ఏం లబ్ధి చేకూరాలనుకుంటారు? ఇప్పుడు ఇక్కడ ఉండే ఎవరైనా చెప్తున్నా, వైఎస్ కుటుంబాన్ని దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరు వాళ్ళ కుటుంబాన్ని వదలరు, వెరీ క్లియర్. తర్వాత ఒక్క విషయం పర్టికులర్గా చెప్తున్నా, ఈ హత్యా రాజకీయాలతో ఇట్లా ముడిపెట్టి నాకు వీళ్ళకు దూరం చేయాలనేది ఒక వేస్తే ఇదే విషయంలో ఈరోజు అవినాష్ అన్నను కానీ, భాస్కర్ రెడ్డి సార్ని కానీ, మన శంకరన్నను కానీ వీళ్ళందరినీ అనవసరంగా ఈ విధంగా నాకు పెట్టినట్టు కుటుంబ కలహాలు పెట్టి మీరు పై ఎత్తుకు తిరుక్కొని వాళ్ళ కుటుంబంలో చీల్చి మీరు రాజకీయం ఏం లబ్ధి చేకూరాలనుకుంటున్నారు? నిజంగా చెప్తున్నా, ఇంత మంచి వాళ్ళ దగ్గర పనిచేసిన దానికి నేను జీవితాంతం బానిసగానే బతుకుతా వాళ్ళ కోసం. అంటే మీరు చేసే ఈ రాజకీయాలు మానుకోండి, దయవుంచి చెప్తున్నా. కుటుంబంలో చిచ్చులు పెట్టడము, హత్యా రాజకీయాలు, ఎప్పుడో చనిపోయిన మా నాన్న గురించి బయటికి తీసి మమ్మల్ని ఏదో చూపించాలని పూజ చూపించాలనుకోవడం. తర్వాత నువ్వు కేవలం ఒక్కరివే అంటున్నావు. 97 నుంచి రాజకీయాలు చూస్తున్నా, 97 నుంచి నేను కూడా రాజకీయాలు చూసిన. ఎర్రిపుష్పం పార్థసారథి రెడ్డి 97 నుంచి ఎక్కడ ఓటమి అనేది లేదు నాకు దయవుంచి ఇట్లా పెద్దవాళ్ళు అందరూ ఊర్లో వాళ్ళు పెద్దోళ్ళు వయసు కుటుంబంతో కలిసి నన్ను ఎప్పుడు సర్పంచ్గా 4 సార్లు, ఈరోజు నేను చెప్పిన వాళ్ళే సర్పంచ్, నేను చెప్పిన వాళ్ళు ఎంపీటీసీలు అవుతున్నారు. ఏమయ్యా చెప్పండి, ఎంపీటీసీలు సర్పంచులు మా విలేజ్ వరకు అంత బ్రహ్మాండం ఒక్కరిని ఏందయ్యా నేను? నీ దగ్గర ఉండే కుటుంబ సభ్యులు, నీ దగ్గర ఉంటే దాయాదులు అన్నదమ్ములు ఉంటే అందరినీ తాగుబోతులు చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు. ఎవరినైనా సక్రమైన మార్గంలో పెంచుతున్నావా? ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే నా వ్యక్తిగతం కోసం వచ్చిన వాటి మాట్లాడుతున్నా. ఏ రోజు నేను టచ్ చేయలే. ఇంకో విషయం చెప్తున్నా, ఇక్కడ ఎర్రచందనం అని చెప్తున్నావు. ఎర్రచందనం అనేటప్పటికి నాకు ఈ రోజు వరకు రా, ఎక్కడైనా ప్రమాణం చేస్తాం, ఎక్కడైనా ఉందాం, ఎక్కడ ఎవరు సంబంధం ఉన్నా నేను సమాధానం చెప్తా. నువ్వు ఈరోజు నా దగ్గర ఎన్నిసార్లు 5,000 కాడ నుంచి 1,00,000 వరకు ఎన్నిసార్లు వచ్చి నా కోసం వెయిట్ చేసినావు చెప్తున్నా. అది ప్రమాణం చేసి తీసుకోలేదు మన దగ్గర. అంటే దాంట్లో ఎర్రచందనం బాగుంటే నీకు బాగున్నట్టే. ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయినావు? ఈ రోజు ఎందుకు? నీకు అనుకూలంగా ఉండను, నీతో పాటు నడచదనే కదా. అంటే నీతో పాటు నడిస్తే ఇన్ని ఉండవు, నీతో పాటు నడచకపోతే ఇవన్నీ ఏంటంటే అన్ని కప్పి నా మీద నిందేస్తావా? ఇంకొక విషయం దయవుంచి ఇది పర్టికులర్గా చెప్తున్నా, ల్యాండ్ ఏమ్మా వీళ్ళ బ్రదరే నాకు ఇచ్చింది. చెప్పమ్మా ఏమైంది? మీ అన్న ఇచ్చినాడా లేదా? నాకు ఇచ్చినా ఈయన దగ్గరుండి నాకు కొనిచ్చినాడు. కొనిచ్చిన తర్వాత అగ్రిమెంట్ అయిన తర్వాత అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎనికి తిరుక్కున్నాడు. ఈయన మాత్రం వెళ్తాం, నేను ఇప్పించిన నేను ఎక్కడ ఉంటుంది మీ నీ భూమి అని చెప్పి ఈయన నా దగ్గరే ఉన్నాడు. ఆయన ఎక్కడో ఢిల్లీ హైదరాబాద్లో ఉంటాడు. ఏమన్నా నేనేమన్నా బలవంతం చేశాను? ఫస్ట్ కరోనా వచ్చింది. కరోనా టైంలో బిల్లు ఉన్నాయా మా పెద్ద వాళ్ళు మా ఏంపల్లి ఎక్క వాళ్ళు రాపించుకున్నారు ఫస్ట్. మళ్ళా తర్వాత వీడున్నది వీడుంటే లాక్కొని అవన్నీ చేసుకుంటున్నారు వాళ్ళు. గ్రామకు అమ్మినామని తర్వాత ప్లీజ్ దయవుని చెప్తాను. నెలకు 20-25 రోజులు నా పెళ్ళాం పిల్లలను వదిలిపెట్టి గత సంవత్సరాల నుంచి 2000 నుంచి నేను వ్యాపారం చేస్తున్నా. నా టర్నోవర్ 110 కోట్లు. ఈరోజు నీ అధికారం ఉంది చెప్తానా? పార్థసారథి ఎర్రిపుష్పం చూపించుకో, ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీలు అన్ని చూపించుకో. ఒక కంపెనీ 70 కోట్లు చూపించుకో. నేను ఎంత కష్టపడుతున్నానో ఈ జనాల కోసం, నా ఊరి కోసం. నాకు తెలుసు, నా ఊర్లో వాళ్ళకి తెలుసు. చెప్పండి, మీరందరూ చెప్పండి. నేను ఈరోజు ఎవరిదైనా ఆశించినానా? ఒక్కసారి చెప్తున్నా, నేను ఒక్కనే అంటున్నావు. ఇంతమంది నా గుండెల్లో ఉన్నారు, నా సొంత ప్రాణం ఇచ్చేదానికి ఉన్నారు. నువ్వు ఈరోజు చిచ్చు వేలుపులు అనేది ప్రశాంతంగా ఉంది. నువ్వు ఈరోజు ఒక మనిషిని తీసుకొచ్చి ఆ చిచ్చు పెట్టుకుంటా, సమస్యలు పెట్టుకుంటా కూర్చున్నావు. ఒక్కటి పార్థసారథి రెడ్డి, నువ్వు రాజకీయంగా ఎరిపుష్పం అయిపోయినావు. ఈరోజు చెప్తున్నా, నువ్వు ఇక్కడ అల్టిమేట్గా ఒక పాయింట్ చెప్తా. చంద్రబాబు నాయుడు చాలా తెలివైనడు కాబట్టే ఈయన వేముల్లో పెద్ద ఆయన మర్డర్ ఆయన రాజకీయ ఎవరైతే పార్థసారథి రాజకీయ ఆధిపత్యం కోసం చంపినాడో పార్థసారథి రెడ్డి, చంద్రబాబు నాయుడు తెలివైనటువంటి వేములకే పరిమితం చేశాడు ఆయన. వీడు బయటికి రాకూడదని. ఇంకా నీకు బుద్ధిలే, ఇంకా నువ్వు తెలియలేదు. నువ్వు ఈరోజు అందరి దగ్గర డబ్బులు అడిగినావు, అందరి దగ్గర ఏమి కావాలంటే అది విడిగా చేసుకుంటూ ఈరోజు మీ అన్నదమ్ములు నలుగురిని వేముల మీద పెడి పిల్లలను, అమాయకమైన పిల్లల మీద దాడి చేస్తారా మీరు? 3 రోజుల కిందట ఎన్ని మానుకొని ఇప్పటికైనా తెలుసుకొని అందరం సమాజం కోసం ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, 10 మందికి ఉపయోగపడేట్టుగా పనిచేసి 10 మందిని కాపాడండి. ఆల్రెడీ మీరేం దోచుకోవాలో దోచేసుకున్నారు. ఇదేదో మళ్ళీ రాము దోచుకున్నాడంటే ఏ దానికైనా నేను సిద్ధం. నన్ను జైల్లో పెట్టిస్తాడంట. ఏ దానికైనా నేను సిద్ధం. మీకు అధికారం ఉందని జైల్లో పెట్టించేమో. నేను విత్ ప్రూఫ్తో అన్ని విధాలుగా చెప్తా. చూడండి, నా కంపెనీ హెచ్పిసిఎల్ 50 కోట్లు ఆర్డర్ ఉంది ఇప్పుడు నా దగ్గర. కలకత్తాలో వర్క్ జరుగుతుంది. ఎవరు రమ్మనండి నా దగ్గరికి. రిలయన్స్
జరుగుతున్నాయి వర్కులు. నేను చేసే కంపెనీ వైట్ పేపర్. ఎక్కడే కానీ నా మీద ఒక మచ్చున్నా కూడా ఏమని చేస్తా. నేను చేసిన ఖచ్చితంగా ముగ్గురు వ్యాపారం కూడా చేసిన. ఎందుకంటే సడన్ అందుబాటులో ట్రేడింగ్ చేసిన. చేయలేదని చెప్పనే నేను. మీరేం చేస్తున్నారు? ఎన్ని అడ్డ పెట్టుకొని దోచుకుంటున్నారు.